కొడుకునే గెలిపించుకోలేని వ్యక్తి మళ్ళీ అధికారంలోకి ఎలా వస్తారని విజయవాడ ఎంపీ కేశినేని నాని ప్రశ్నించారు. మైలవరంలో నిన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తనపై ఎంపీగా చంద్రబాబు నాయుడు పోటీ చేస్తే 3 లక్షల మెజార్టీతో గెలుస్తానని అన్నారు. నారా లోకేష్ గత ఎన్నికల్లో మంగళగిరి నుంచి ఓడిపారని, అలాంటి వ్యక్తి మళ్ళీ ఎలా అధికారంలోకి వస్తారని ప్రశ్నించారు. దేవేంద్రమ్మ చెప్పినట్లు 100 కోట్లు కొట్టిన వసంత కృష్ణప్రసాద్ సీట్ వస్తుంది. మేము చెప్పాల 100 కోట్లు కొట్టారు కృష్ణప్రసాద్. ఎవరు చెప్పారు? దేవేంద్రమ్మ చెప్పాడు. దేవేంద్రమ్మ ఏం చెప్పాడు? వసంత కృష్ణప్రసాద్ని మైలవరం వీరప్పనం అన్నాడా లేదా? అట్లాగే మట్టి తవ్వుకుంటున్నాడు అన్నాడు, మూడికి తవ్వుకుంటున్నాడు అన్నాడు, ఇసుక తవ్వుకుంటున్నాడు అన్నాడు, 100 కోట్లు అవినీతి చేశాడు అన్నాడు. అట్లాగే 100 కోట్లు ఈ సంపాదించిన డబ్బుతో 100 కోట్లు తీసుకుని చంద్రబాబు నుంచి టికెట్ కొడుతున్నాడు అని చెప్పారు. అట్లాగే నిజమైంది కదా, అంటే నిజంగా అవినీతి చేసి 100 కోట్లు పెట్టి టికెట్ కొడుకుని మళ్ళీ ఇక్కడికి వద్దామని వసంత కృష్ణ చేస్తున్నాడు. ఇంతవరకు సీట్ కూడా అనౌన్స్ చేయలేని పరిస్థితిలో టీడీపీ